అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం సంబంధించి రాజీపేట గ్రామస్తులైతే గత కొన్ని రోజులుగా అయితే బల్క్ డ్రగ్స్ వద్దు గ్రామాల ముద్దంటూ కూడా పోరాటం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే 2007 తర్వాత ఇక్కడ హెటరో కంపెనీ అయితే నిర్మించారు. అయితే హెటరో కంపెనీ నిర్మించిన తర్వాత ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా కాలుష్యం అవుతున్నాయని కూడా వాళ్ళైతే విమర్శ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏపీఐఐసి నుంచి మరలా బల్క్ డ్రగ్స్ కూడా ఇక్కడ పెట్టడానికైతే ప్రైవేట్ కంపెనీలకి ప్రభుత్వం అయితే అనుమతులు ఇస్తూ ఉంది. ఎక్కడో తొండంగి మండలంలో ప్రజలు తరిమికొట్టిన కంపెనీలు ఇక్కడ ఏ విధంగా పెడతారంటూ కూడా మత్స్యకారులు అయితే నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో హెటరో కంపెనీ దాని అనుబంధ సంస్థ అయిన సిగ్మా సంబంధించి ఇక్కడ సొంతంగా భవనాలు నిర్మించడానికి కూడా ప్రణాళికలు వేస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు ఇక్కడ శంకుస్థాపన కూడా జరిగే పిల్లర్స్ కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇదివరకు వందలాది ఎకరాలు ఇచ్చిన హెటరో కంపెనీకి అక్కడ కాదని మరలా గ్రామాల మధ్య ప్రజల మధ్య ఏ విధంగా ఈ సిగ్మా భవనాలు నిర్మిస్తారంటూ కూడా ఆకేటి గోవిందరావు అయితే పోరాటం చేస్తూ ఉన్నారు. జనసేన నాయకులైన దీనికి సంబంధించి ఆయన కలెక్టర్ కూడా ఫిర్యాదు ఇచ్చారు. అయితే మనతో పాటు ఆకేటి గోవిందరావు గారు ఉన్నారు, మాట్లాడుతుంది. సార్ చెప్పండి, ప్రధానంగా మీరు చేస్తున్న పోరాటం దేనికోసం? ముఖ్యంగా అండి ఇక్కడ హెటరో కంపెనీ అనే సంస్థ ఇక్కడ సిగ్మా అనే దాన్ని పెట్టుకొని గత 2013 నుంచి కూడా ప్రైవేట్గా దొంగసాని కంపెనీ రన్ చేస్తున్నారండి. రన్ చేస్తుంటే దాన్ని అప్పట్లో నేను 2013 నుంచి 2018 వరకు నేను గ్రామ సర్పంచ్గా ఉండి దీని మీద నేను చాలాసార్లు హైదరాబాద్లో అప్పుడు ఉమ్మడి రాష్ట్రం హైదరాబాద్ ఉన్నప్పుడు నేను చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ చేయగా వాళ్ళపై పట్టించుకోలేదు. వాళ్ళు పట్టించుకోకుండా అలా రన్ చేసుకుంటుంటే ఈ లాస్ట్కి ఏమైందంటే ఫైనల్గా ఇక్కడ వాళ్ళకి వందలాది 1300 ఎకరా 1200 ఎకరాల ల్యాండ్ గవర్నమెంట్ని తీసుకొని అలాగే కబ్జా చేసి అలా ల్యాండ్ కూడా కబ్జా చేసుకుని గతంలో కూడా నేను ఎంపీడీగా చేసినప్పుడు కూడా రాజీపేట కూడా నేను ఎంపీడీ చేసినప్పుడు కూడా 130 ఎకరాలు సుమారు వాళ్ళు గవర్నమెంట్ భూములు ఆక్రమణ చేసుకున్నారు గతంలోని. అయినా సరే కానీ వాళ్ళకి ఇంకా భూమి ఎక్కడ లేనట్టుగా ఇక్కడ భూమి కొనుక్కొని ఇక్కడ దీంట్లో మళ్ళీ ఈ 120-150 పిల్లర్స్ పెట్టి ఇక్కడ మళ్ళీ భారీ స్థాయిలో హెటరో డ్రగ్స్ కంపెనీ అంటున్నాడు, డ్రగ్స్ ల్యాబ్ అంటున్నాడు, కొద్దిసేపు ఏమో సిగ్మా అంటున్నాడు, కొద్దిసేపు ఏమో వాడు మన గ్యాస్ షెడ్ అంటున్నాడు. మా పంచాయతీకి అయితే అతను కెమికల్ ల్యాబ్ అని చెప్పి మా పంచాయతీకి అనుమతి పంపించాడు, లెటర్ పంపించాడండి. ఇక్కడ నుంచి అఫీషియల్ పంపించాడండి సిగ్మా ల్యాబ్ నుంచి కెమికల్ ల్యాబ్ అని. కానీ అతను వాళ్ళ విఎంఆర్టీకి పంపేసరికి దాన్ని లెటర్ మార్పు చేసి గ్యాస్ షెడ్ అని చెప్పి పర్మిషన్ తీసుకోవడండి. గ్యాస్ షెడ్ పర్మిషన్ తీసుకున్న తర్వాత రూల్ ప్రకారంగా విఎంఆర్టీ ఓన్లీ కన్స్ట్రక్షన్ ఇవ్వాలి తప్ప వాడికి ఇలా కెమికల్ ల్యాబ్లో ఈ వాటర్ ట్యాంకులు కట్టే అధికారం ఆయనకి లేదండి. యాక్చువల్గా ఆయన అసిస్టెంట్ కమిషనర్ ఆయనకి ఈ అధికారం లేదండి. ఇది ఎవరో అంటే పోలీసు వాళ్ళు ఇవ్వాలా, రెవెన్యూ వాళ్ళు ఇవ్వాలా, అసలు పొల్యూషన్ కంట్రోల్ ఇవ్వాలా. అది కూడా దురాక్రమంగా అలా చేసుకొని మేనేజ్మెంట్ చేసుకొని ఇక్కడ దురాక్రమంగా కడుతుంటే మేము అడ్డుకున్నా సరే కానీ మా మేము పోలీస్ కేసులు పెడతామని చెప్పి వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే మేము స్థానిక కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, తహసీల్దార్ గారికి అందరూ కూడా విన్నపాలు ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. లాస్ట్గా మేము మినిస్టర్ గారికి విజయవాడ వెళ్ళి ఆడు కూడా విన్నపించి ఆడు చదువుకుంది. 3 గ్రామాలు కూడా వద్దని చెప్పి చూడండి ఎంత దగ్గరలో ఉన్నాయి విలేజ్లు. 1/2 కిలోమీటర్ దూరంలో ఇక్కడ వెదిలిపాలెం, 1/2 కిలోమీటర్లో ఒక కాగిత, 1/2 కిలోమీటర్ నాయంపూడి. అది చూడండి, ఇల్లు చూడండి, దగ్గర ఇల్లు కూడా ఉందండి. జస్ట్ 50 ఫీట్ల దూరంలో ఇల్లు ఉందండి. అక్కడ ఎన్ని ఇల్లు అండి. నివాసం మధ్యలోని విఎంఆర్టీ వాళ్ళు ఎలా ఇస్తారని చెప్పి నేను అడుగుతున్నానండి. అదే విషయం మీద మేము మంత్రి గారు చెప్పాం. మంత్రి కూడా పరిశీలించాడు. 3 గ్రామాల యొక్క గ్రామసభ తీర్మానం పరిశీలించి మేడం గారు అన్నారు. వెంటనే ఎంఆర్ఓ గారు ఫోన్ చేస్తే ఎంఆర్ఓ గారు కూడా స్పందించి ఎంఆర్ఓ చెప్పి నేను చెప్పానమ్మ కంపెనీ కూడా నా మాటలు చెప్తే వెంటనే మా ముందునే ఆవిడ మాట్లాడి యాక్షన్ బట్టి వెంటనే ఆ రోజు మరణానికి ఆఫ్ చేశారండి. తర్వాత తదుపరి చర్య నిమిత్తం మేము మళ్ళీ మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మా డాక్టర్ రామీ గారి దగ్గర ఆయన కూడా చైర్మన్గా ఒక ఇంద్రపడి ఇవ్వడం జరిగింది. ఆయన కూడా పరిశీలించారు. ఆయన కూడా కంట్రోల్ చెప్పడం జరిగింది. అలాగే మేము జనసేన ఆఫీస్కి వెళ్ళి అక్కడ కూడా మేము ఆఫీస్లో ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ప్రాసెస్ మేము చేస్తున్నాం. చేస్తున్నా సరే కానీ ఇది మాకు తెలిసింది ఏమంటే తాత్కాలికంగా చేస్తున్నామని చెప్తున్నారు తప్ప పర్మనెంట్ కాదంటున్నారు నిలుపుదల. అంతే మా డిమాండ్ ఏంటంటే ప్రభుత్వం దేని స్పందించాలి. వాళ్ళకి 1200 ఎకరా భూమి ఉన్న హెటరో కంపెనీ ఇక్కడ దొంగసారిని కప్పి అలాగే దీనికి ఇంతవరకు కూడా ఇది నాలా కూడా ఇంకా పర్మిషన్ తీసుకోలేదు ఇంతవరకు. వాళ్ళు ల్యాండ్ కన్వర్షన్ ఇంకా నిర్మాణం జరుగుతుంది కానీ ల్యాండ్ కన్వర్షన్ చేయలేదు. ఇంకా ముఖ్యంగా ల్యాండ్ కన్వర్షన్ చేయకుండా ఇది ఏదైతే పంట పొలాలు నిర్మాణాలు చేస్తూ ఉంటే స్థానిక పంచాయతీ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ ఏం చేస్తున్నారు? పంచాయతీ అధికారులు చెప్పామండి, రెవెన్యూ చెప్పిన పంచాయతీ అధికారులు కానీ వీళ్ళు కానీ కూడా జస్ట్ మామూలుగా కామ్గా ఉంటున్నారండి. ఏంటంటే ప్రభుత్వం అయితే కూటమి ప్రభుత్వం కానీ అధికారులు ఇప్పుడు కూడా స్పందన లేదు ఇంతవరకు కూడా. ఎంత చెప్పినా సరే కానీ వాళ్ళు అలాగా ఎవరో నాయకులు ఉంటున్నారులే మనకింత టైపులో వెళ్తున్నారు తప్ప
ఎవరన్నా మంత్రి గారో లేకపోతే కన్సల్ట్ డిపార్ట్మెంట్ గట్టిగా చెప్తే తప్ప అందరూ కూడా అధికారులు కూడా కాగితం తీసుకుంటారు తప్ప దాని మీద స్పందిస్తారు. బల్క్ డ్రగ్స్ కూడా పెడతా ఉన్నారు, ఇంతవరకు ఎట్రో ఉంది, మరలా బల్క్ డ్రగ్స్ పెడతా ఉన్నారని ఎవరైతే మత్స్యకారులు అందరూ కూడా గత కొన్ని రోజులుగా ధర్నా చేస్తున్న పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు విశాఖలో వెంకట్రాపురంలో ఎల్జీ ఫార్మర్స్ గ్యాస్ లీక్ ఎంతమంది ప్రాణాలు పోయి కూడా మనం చూడొచ్చు. మరి 1200 ఎకరాలు కేటాయించినప్పుడు కూడా మరలా ఇక్కడ వీళ్ళు కట్టడాన్ని ఏ విధంగా చూడొచ్చు అంట? మా భయం అదే సార్. ఇక్కడ ఏంటంటే పాకిరేపేటలో శ్రీరాంపురం గ్రామంలో ఉందండి. అక్కడ గతంలో 2014-15 మధ్యలో ఒక ఎక్స్ప్లోజన్ అయిందండి గ్యాస్ కంపెనీ. 38 మంది చనిపోయారండి. అప్పుడు మేడం గారే ఆ రోజున కూడా అనిత మేడం గారు ఎమ్మెల్యే తెలుగుదేశం ప్రభుత్వంలో అదే భయపడుతున్నాను. దగ్గరలో గ్యాస్ కంపెనీ షెడ్ అంటున్నాడు. ఇక్కడ ఏం పెడుతుంటుందండి, లోపలికి ఎమ్మెల్యే కూడా వెళ్ళమరండి. ఇప్పుడు ఆ కంపెనీ అక్కడ టెంపరీ రన్ చేస్తున్నారండి. కంపెనీలోకి పంచాయతీ అధికారులు కానీ రెవెన్యూ కానీ ఎవరిని వెళ్ళమరండి. అంత సీక్రెట్గా మెయింటైన్ చేస్తారండి. ఒకసారి మేము వెళ్ళామండి, దాంట్లో రకరకాల ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, ఏమున్నా మనకు తెలియదు. అందులోని 200-300 మంది అందులోని ట్రైనింగ్ అవుతున్నారు. ఏ ట్రైనింగ్ తెలియదండి. దృష్టికి తీసుకెళ్లారు సార్, ఈ మేనేజ్మెంట్ కలిసే ప్రయత్నం చేశారా మీరు? ప్రయత్నం చేసినా మేము కట్టుకుంటాం, మీరు ఆపలేని చెప్తున్నారు తప్ప వాళ్ళు మేము ఆపేస్తున్న మాట ఇంతవరకు మనకి చెప్పలేదు. ఇంతవరకు వాళ్ళు చెప్పలేదు. మేము కట్టించుకుంటాం, మీరు మమ్మల్ని ఏం చేయలేరు, మీ పంచాయతీ అనుమతి మాకు అవసరం లేదు, మాకు ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటాం మేము, మా ఎండీ ఏమో రాజ్యసభ సభ్యుడు ఎంపీ అని చెప్పి మిమ్మల్ని ఏం చెప్పి మనల్ని కొద్దిగా బెదిరిస్తున్నారు సార్. యాక్చువల్గా వాళ్ళు దీనికి అంతగా మోగా సుబ్బారెడ్డి అని ఒక ఆయన ఉన్నాడండి, ఆయనే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాడు అన్నీ కూడా. ఆయన వల్ల ఇవన్నీ జరుగుతున్నాయండి. ఇక్కడ నేను వచ్చాడండి, వాళ్ళని చూసి ఈ సిగ్మా కంపెనీ వాళ్ళు పరుగులు పెట్టారండి. మీరు చూడరు, పేపర్లో కూడా క్లియర్ రాశారండి. దాన్ని బట్టి ఈ కంపెనీ దొంగ అందులో దొంగ వ్యాపారాలు చేస్తున్నారు, దొంగ బిజినెస్ చేస్తున్నారు, దొంగ ట్యాబ్లెట్ తయారు చేస్తున్నారని అనుకోవాలి. ఎందుకంటే ఉందండి, ఒక సంస్థ ఉన్నప్పుడు అమెరికా నుంచి వాళ్ళు బయర్స్ అండి, వాళ్ళు మెడిసిన్ బయర్స్ ఉన్నప్పుడు ఎందుకు పారిపోతారండి? వాళ్ళు జనరేటర్ అంతా ఆపేశారండి, సప్లై ఆపేశారండి, అన్నీ ఆపేశాలు. వాళ్ళకి మామూలు మినిమల్ లైట్లోని ఇన్స్పెక్షన్ చేయమని ఇంకా ఇన్స్పెక్షన్ జరుగుతుందండి. ఇంకా అప్పుడు 7 రోజుల నుంచి